స్వామి వివేకానంద విగ్రహాన్ని ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి గతంలో ఇక్కడ యువజన సంఘాల వారి ఆధ్వర్యంలో అప్పుడు కూడా మన గౌరవ గోవర్ధన్ రెడ్డి గారు విగ్రహదాతగా ఉన్నారు. మరి యువజన సంఘం వారి ఆధ్వర్యంలో అప్పుడు వివేకానందుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రోడ్ వైండింగ్లో భాగంగా విగ్రహము తీసివేయడం జరిగింది కాబట్టి పునర్నిర్మాణంలో ఈరోజు మరి స్థానిక యువకులు, గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులు కూడా పాల్గొని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలామందికి డబ్బులు ఉంటాయి, మరి సేవ చేయాలనే మంచి ఆలోచనతోని మరి ఎప్పుడు కూడా ముందుండే వ్యక్తి మన గోవర్ధన్ రెడ్డి గారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా మరి ముందుండి తీర్చే వ్యక్తి కాబట్టి మరి ఇక్కడ వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చినందుకు సిజిఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి వివేకానంద ఆశయాన్ని పురస్కరించుకొని మరి సిజిఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించడానికి ఓపెన్ టు హాల్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఆడొచ్చు. మరి ఫస్ట్ ప్రైజ్ 50,000 రూపాయలు బహుమతిగా ప్రకటించడం జరిగింది. సెకండ్ ప్రైజు 25,000 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. త్వరలోనే థర్డ్ ప్రైజ్ కూడా 10,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. కాబట్టి స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ గుమ్మడిదలలో ఓపెన్ టు హాల్ వాలీబాల్, కబడ్డీ పోటీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఖచ్చితంగా మనము ముందుండి ఈ యొక్క టోర్నమెంట్ను విజయవంతం చేయాలి. ఎందుకంటే స్టేట్ లెవెల్లో వస్తున్నటువంటి పోటీదారులు మన దగ్గర వస్తారు గుమ్మడిదలలో. కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్ను విజయవంతం చేసి మనము మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనం పెడుతున్నాం. కాబట్టి ఈ మొత్తం ఓపెన్ టు ఆల్ ఇప్పుడు వివేకానంద జయంతి పురస్కరించుకొని మనము మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో గుమ్మడిదల మండలంలోనే పెడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. యువజన సంఘాల ఆధ్వర్యంలో చాలా రోజుల నుంచి రోడ్ వైండింగ్లో ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది వివేకానందుని. కానీ ఇక్కడ మన రోడ్ వైండింగ్లో పోవడం జరిగింది కాబట్టి మళ్ళీ దాన్ని ఆ విగ్రహాన్ని తీసేసి ఇంతకుముందు సిమెంట్ విగ్రహం ఉండే ఇప్పుడు దాన్ని ఫైబర్గా మార్చి చాలా అందంగా ఉన్నటువంటి వివేకానందుని ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లో కాబట్టి నిర్మాణం చేసుకోవాలని చెప్పి అందరు యువకులందరూ కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాలకు, యువకులకు, గ్రామ పెద్దలకు, పత్రికా విలేకరులకు పిలువగానే వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సిజిఆర్ ట్రస్ట్ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను. మీ రోజులలో దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, గ్రామ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉన్నది. కాబట్టి మీరందరూ వివేకానందుని ఆదర్శంగా తీసుకొని మన గ్రామంలో రేపు రాబోయే రోజుల్లో 11వ తారీఖు 12వ తారీఖు నాడు ఆయన జయంతి ఉంటుంది. కాబట్టి 11 నాడు మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది టోర్నమెంటు ఓపెన్ టు ఆల్ సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. దయచేసి పార్టీలకు అతీతంగా ఇది సిజిఆర్ ట్రస్ట్ అనేది ఓన్లీ మీకు అందరూ తెలుసు పార్టీలకు అతీతంగానే చేస్తారు. కాబట్టి సిజిఆర్ ట్రస్ట్ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మాకు తెలిసి ఉంటే ఏదో ఎంతో కొంత మా వంతు సాయం చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని మన మండల హెడ్ క్వార్టర్లో రేపు రాబోయే రోజులలో టోర్నమెంట్ పెడుతున్నాం. కాబట్టి యువకులు, అన్ని పార్టీల నాయకులు, యువజన సంఘాలు అందరూ పాల్గొని మన మండలంలో ఉన్నటువంటి గుమ్మడిదల మండలాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇందాక జడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్ చెప్పినట్టు యువత పెట్టుదారిలో పోతా ఉన్నది. మంచి దారిలో నడవాలంటే రోజు గ్రౌండ్ పెద్ద ఎత్తున గ్రౌండ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది.
కాబట్టి ఇక్కడనే మన ప్రైమరీ స్కూల్లోనే కబడ్డీ, వాలీబాల్ 11, 12వ తారీఖు నాడు దాకా ఆటలు ఆడించి సాయంత్రం నాడు ఆ రోజు 7:30 నుంచి 8 గంటల మధ్యలో విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి IPS, IASలు ఆ ప్రోగ్రాంకి రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ పాల్గొని కబడ్డీ ఎవరు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటే వారికి 50,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ నిర్వహించడం జరిగింది. సెకండ్ ప్రైజు 25,000, థర్డ్ ప్రైజు 10,000 రూపాయలు. అదేవిధంగా కబడ్డీ గిట మనం కబడ్డీది, వాలీబాల్ గిట సేమ్ 50,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 25,000, థర్డ్ ప్రైజ్ గిట 10,000 రూపాయలు అని చెప్పి గిట తెలియజేస్తూ, ఇంకోటి యువకులకు చాలా ఉన్నది. కబడ్డీ పెడుతున్నారు, వాలీబాల్ పెడుతున్నారు, క్రికెట్ పెడతలేరండి. ఇది అయిపోయిన తర్వాత సంక్రాంతి 14వ తారీఖు ఉన్నది. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఏదో రోజు చూసి క్రికెట్ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా యువకులకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువకులు మన గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం. కాబట్టి అందరూ పాల్గొని ఈ విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యువజన సంఘాలకు, యువకులకు అందరికీ, గ్రామం ప్రజలందరికీ